పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతీయులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత 40 రోజులకి యేసు ప్రభువు మోక్షారోహణమవుతూ ఉన్నారు. క్రిస్మస్ పండగ రోజున క్రీస్తు ప్రభు జీవితంలో 33 సంవత్సరాల క్రితం ఈ లోకములో స్వయముగా దేవుడే నరావతారిగా బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ మరియ తనయుడు ఈ రోజున మోక్షారోహణ పండగ రోజున మరణించి ఉత్థానమైన 40 దినాల తరువాత ఆయన తాను ఎక్కడి నుంచైతే వచ్చాడో తిరిగి అక్కడికి వెళుతున్నాడు, ఒక గొప్ప విజయముతోటి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు. యేసు ప్రభు మరణించాడు, మరణాన్ని గెలిచాడు, ఉత్థానమయ్యాడు. ఎందుకు యేసు ప్రభు 40 దినాల పాటు ఇంకా ఆయన భూలోకంలో ఎందుకున్నాడు ఉత్థానమైన తర్వాత కూడా అనే ప్రశ్న మనందరికీ రావటంలో ఒక ధర్మం ఉంది. ప్రియులారా, మనందరం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ మూడ్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాన్వాస్లు ఉన్నాయి. రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. మనం టీవీ ఆన్ చేస్తే వాళ్ళ యొక్క ప్రకటనలు ఉంటున్నాయి. ఫోన్లో ఏదైనా వీడియో చూడాలంటే, వార్తలు చదవాలన్నా కానీ వార్తా పేపర్లలో కూడా ఈ రాబోయే ఎలక్షన్ల గురించి అన్ని పార్టీల వారు కూడా వారిని గురించి వారు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఎలక్షన్స్లో? జాగ్రత్తగా ఆలకించని పిల్లారా. ఒక 2 బలమైన పార్టీలు లేక 3 బలమైన పార్టీలు పోటీ పడతాయి. దానికి ఒక పెద్ద ప్రక్రియ. నేను గెలవాలంటే నేను గెలవాలి. ఒక యుద్ధమే జరుగుతుందండి. బ్యాలెట్ యుద్ధం జరుగుతుంది, ఓటు యుద్ధం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆనాడు ఎవరు గెలిచారు అని నిర్ణయిస్తారు. గెలిచినటువంటి వారు సంతోషిస్తారు, పండగ చేసుకుంటారు, కొద్దిసేపు చాలా ఆనందంగా ఉంటారు. ఓడిపోయినటువంటి వాడు నిరుత్సాహంతో ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమైన సందేశం ఇదే. గెలిచిన వెంటనే ఇప్పుడు ఎలక్షన్స్లో పలానా వ్యక్తి గెలిచాడు అని తెలుస్తుంది. గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం ఉండదండి, అది సాధ్యం కాదు. వాళ్ళు ఆ ప్రమాణ స్వీకారానికి, ఆ పట్టాభిషేకానికి కావాల్సినటువంటి ఆ కార్యక్రమాలన్నింటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఏం జరుగుతుంది? గెలిచినటువంటి వారు ఒక 2 రోజులో 3 రోజులో వారం రోజుల్లో కొన్ని సందర్భాలలో సమయాన్ని తీసుకొని, ఫలానా రోజు నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, ఫలానా రోజు నేను పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నాను, ఫలానా రోజు నేను పట్టాభిషేకాన్ని పొందుకోబోతున్నాను
అటు సెంటర్లో కానీ ఇటు స్టేట్లో కానీ ఒక ప్రత్యేకమైన దినాన్ని నిర్ణయించుకొని ఆ రోజున వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజున వారు సింహాసనాధీష్ఠులు అవుతారు. ఆ రోజున వారు ఆ యొక్క పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచినట్టు ఒక ఉదాహరణకి కొంతవరకు పోల్చవచ్చు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి వెంటనే ఆ క్షణంలోనే పట్టాభిషేకాన్ని పొందుకోడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడు అవుతూ ఉన్నాడు. పరలోకమునికి ఎత్తబడి ఆయన పరలోకమునికి వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడు అవుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన సింహాసనాసీనుడయ్యను. క్రీస్తు ప్రభువు కూడా యుద్ధం చేశారు. క్రీస్తు ప్రభువు కూడా పోరాడాడు. హోరాహోరీగా ఏ విధంగా రెండు పార్టీలు పోరాడతాయో అదేవిధంగా ప్రియులారా పోరాటం జరిగింది. ఎవరి మీద ఆయన పోరాటం? సాతాను మీద, తన బిడ్డలమనటి మన మీద పట్టి పీడిస్తున్నటువంటి ఆ సాతాను మీద పోరాడి విజయాన్ని పొందుకున్నారు. విజయాన్ని పొందుకున్న తర్వాత 40 రోజులకి యేసు భగవానుడు ఈ రోజున తండ్రి సమక్షములో ఆయన పట్టాభిషేకాన్ని సింహాసనాధీష్ఠుడు అవుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం దేవుని యొక్క వాక్యం నుండి ప్రియులారా కొన్ని అంశాలని మనం ధ్యానం చేయాలి. వాక్యం చదువుకుంటే ఈనాటి మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే 40 దినాలు యేసుప్రభు ఇంకా ఈ లోకములోనే ఉన్నారు. ఉత్థానమైన తర్వాత 40 దినాల పాటు ఆయన ఇంకా ఈ లోకంలోనే ఉన్నారని చదువుకుంటాం. దేనికోసమట? 2 ముఖ్యమైన కారణాలు మనం అక్కడ చదువుకుంటాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమని ఉంటుంది అక్కడ? యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా శిష్యులకు కనిపించుచు తాను సజీవుడనని వారికి పరిపలి విధములుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించాను. 2 కార్యాలు చేస్తున్నాడు ఈ 40 దినాల కాలంలో. ఉత్థానమైన తర్వాత వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నాడు. కనబడి ఏం చేస్తున్నాడు? నేను ఉత్థానమయ్యాను అని పలుకుతున్నాడు. వారికి రుజువుపరచుకుంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు చేయాలి ఈ కార్యాన్ని అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వారిలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయడానికి. ఎందుకు అపనమ్మకం? అప్పటి వరకు కూడా తనంతట తానుగా సజీవుడే లేచిన వ్యక్తి ఎవరూ లేడు. కాబట్టి క్రీస్తు ప్రభు లేచాడు అంటే ఆనాడు కొంతమంది శిష్యులు కూడా నమ్మలేకపోయారు. ఈనాడు కూడా ఇంకా కొంతమంది నమ్మడం లేదు ప్రియులారా. కాబట్టి 40 దినాల పాటు యేసు ప్రభు స్వయంగా కనబడుతూ నేను సజీవుడిగా లేచాను అని పలికాడు. తోమాసు గారితో నా గాయాలు చూడు, నీ వ్రేలి ఇక్కడ ఉంచు అని పలికాడు. శిష్యుల వద్దకు వచ్చి మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా నాకు ఇవ్వండి అని పలికి తిన్నాడు వారి ఎదురుగా. తద్వారా ఆయన నిక్కముగా సజీవుడే లేచాడు, మరణాన్ని గెలిచాడు. కనీ విని ఎరుగని రీతిలో సృష్టి ఆరంభం నుండి ఆనాటి వరకు కూడా ఎవడు కూడా తనంతట తానుగా సజీవుడిగా లేవలేదు. కానీ యేసు ప్రభు సజీవుడిగా లేచాడు, ఆయన మృత్యుంజయుడు అని నిరూపించుకున్నాడు. మొదటిగా ప్రియులారా. రెండవది ప్రియులారా, దేవుని రాజ్యముని గురించి వారికి బోధించను. మళ్ళా దేవుని రాజ్యం గురించి బోధించినందుకు 3.5 సంవత్సరాల పాటు బోధించారు కదా. ఎందుకు బోధిస్తున్నారు అంటే కొన్ని విషయాలు ప్రియులారా ఆయన సజీవుడే లేచిన తర్వాత మాత్రమే వారికి అర్థమయ్యాయి. ఏంటి? నేను మరణిస్తాను, 3 దినాల పాటు సమాధిలో ఉంటాను, 3 దినాల పాటు సమాధిలో ఉన్న తర్వాత సజీవుడిగా లేస్తాను అని చెప్పారు. చూడండి, ఆ సత్యాన్ని శిష్యులు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఆయన సజీవుడే లేచిన తర్వాత కొన్ని సందర్భాలను మీకు చూపిస్తాను. ఎమ్మావు మార్గం ప్రియులారా,
లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ అధ్యాయంలో ప్రియులారా ఏం జరుగుతుంది అక్కడ? ఉత్థానమైన తర్వాత శిష్యులతో పాటు ఆయన కలిసి నడుస్తూ వారికి ఆయన మరణింపక పూర్వం ఏమైతే బోధించాడో అవి సత్యాలు, ప్రవక్తల ప్రబోధాలు తన గురించి నెరవేరాయి అని వారికి నిరూపించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 35వ వచనం వరకు పిల్లారా. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి వారికి వివరించాడు. 2 కార్యాలు ఆయన చేశాడు. ఆయన నిజంగా సజీవుడని వారికి బోధించాడు. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్త వారికి విశ్వాసము కలుగులాగున వారికి బోధించారు పిల్లరా. ఇక్కడ ఈనాటి సువిశేషములో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకున్నాం పిల్లరా. ఈనాటి సువిశేషములో మనకు ముఖ్యంగా 4 అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటిది ఏమిటి? ఈరోజు ఏం జరుగుతుంది? ఈ మోక్షారోహణం రోజున యేసు ప్రభువు మహిమోపేతుడై శిష్యుల ఎదురుగా ఆయన పరలోకానికి కొనిపోబడుతూ ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. అక్కడ కొనిపోబడి ఏం జరుగుతుంది? ఆయన తండ్రి కుడి ప్రక్కన సింహాసనాధీష్ఠుడవుతూ ఉన్నాడు. ఎందుకని? తండ్రి, పరలోక తండ్రి ఏ కార్యముతో, ఏ బాధ్యతతో ఆ కుమారుని ఈ లోకానికి పంపించాడో ఆ బాధ్యతని విజయవంతముగా నెరవేర్చుకున్నాడు యేసు ప్రభు. నెరవేర్చుకొని తండ్రి వద్దకి గర్వంగా వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడవుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు తన యొక్క మోక్షారోహణము ద్వారా మనందరికీ నేర్పించే సత్యం ఏమిటి అంటే, ప్రియ బిడ్డ, నీవు కూడా నా వాక్యానుసారముగా జీవించగలిగితే నేను నీకు కూడా నా మహిమలో భాగాన్ని ఇస్తాను అని పలుకుతున్నాడు. అవును ప్రియులకు దేవుని, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఇదిగో మనకి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడినట్లుగా మనము ఆయనను ఆరాధించాలి, ఆయనకు లోబడి జీవించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి ఆరాధించాలి, వినతులు కావాలి. నీవు నేను కూడా ఆయన దేవునిగా ప్రభువుగా అంగీకరించగలిగితే ఆయన మహిమలో మనము కూడా పాలిభాగస్థులమవుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమును లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ఈనాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నిరూపితమగుతుంది. ఈ మోక్షారోహణ పండగ రోజున తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడవుతున్నాడు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడిగా నిజదేవునిగా ఆయన ప్రకటించబడుతున్నాడు తండ్రి కుడి ప్రక్కన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండవది ఏమిటి అంటే, మనము చేయాల్సిన బాధ్యత. ఏం చేస్తున్నాడు ఆయన? మోక్షారోహణం అవ్వడానికి ముందు శిష్యులతో కొన్ని మాటలు చెప్పాడు. ముఖ్యంగా 3 విషయాలు ప్రియులారా. 2 బాధ్యతలు, మూడవది దేవుని యొక్క కృపా అద్భుతాలు. మొదటిది ఏమిటి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. శిష్యులతోటి ప్రభు ఏమంటున్నాడు? మోక్షారోహణం కావటానికి ముందు, పరలోకానికి వెళ్ళటానికి ముందుగా ఆయన అంటున్నాడు, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సకల జాతి జనులకు దేవునికి సువార్తను బోధించండి. ఇది మనందరి బాధ్యత. మోక్షారోహణం అవ్వడానికి ముందుగా ప్రభువు పలికిన మాట ఇది ప్రియులారా. ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డ మీద కూడా ఈ బాధ్యత ఉంది. క్రీస్తు ప్రేమని 10 మందికి చాటి చెప్పగలగాలి. విశ్వాస పరమ రహస్యము, క్రీస్తు శ్రమలు పొందారు, క్రీస్తు మరణించాడు, క్రీస్తు 3వ నాడు లేచాడు, క్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయనను విశ్వసించినటువంటి వానికి రక్షణ, విశ్వసింపనటువంటి వానికి దండన అనే సువార్తని మనందరము కూడా అందరికీ బోధించాలి. ఇది క్రీస్తు ప్రభు మన మీద ఉంచుతున్న బాధ్యత ప్రియులారా. రెండవది ఏమిటి అంటే, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన. రెండవ మాట, రెండవ విశేషం మనం నేర్చుకోవాల్సింది ఈ రోజున, ఈ మోక్షారోహణ పండగ రోజున పిల్లారా. ఏమిటి ఇందులో ఉన్నట్టు ప్రాముఖ్యత అంటే, ప్రియులారా, విశ్వసించటం ఒక్కటే సరిపోదు.
మొన్న ఈ మధ్యలో ఒక వీడియో చూస్తున్నాను, జ్ఞానస్నానం పొందకపోయినా ఏం కాదు అంటున్నారు. నో, తప్పనిసరిగా నువ్వు జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డవని నిరూపితము. ఇది ఒక ముద్ర. యేసు ప్రభు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ నీ మీద వేసే ముద్ర జ్ఞానస్నానం. నువ్వు నా బిడ్డవి అని దేవుడు పలుకుతాడు. జ్ఞానస్నానం స్వీకరించాలి పిల్లలు. కారణం స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు, విశ్వసించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానాన్ని పొందాలి. ఇది అవసరం ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఇది ఖచ్చితంగా కావాలి. ఇది రెండో విషయం ప్రియులారా, ఇది బాధ్యత. మన మీద రక్షణ పొందాలంటే మన మీద ఉన్నట్టు బాధ్యత. మూడవది ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన ప్రియులారా. ఏమిటి అంటే, విశ్వసించువారు శిష్యులు మాత్రమే కాదు పిల్లారా, మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వసించువారు, జ్ఞానస్నానం పొందినటువంటి వారు అద్భుత శక్తులు కలిగి ఉంటారు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఎవరైతే విశ్వసిస్తారు, ఎవరైతే జ్ఞానస్నానం పొందుకుంటారు ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి, దయచేసి అందరూ గమనించాలి. ఏమిటి అంటే, ఒక బోధకులకు మాత్రమే అంటలేదండి, ప్రతి క్రైస్తవునికి ఈ వరాన్ని ఇస్తున్నాడండి యేసు ప్రభు. క్రైస్తవుడా, నీకు కూడా ఈ వరాన్ని ఇస్తున్నాడు. ఎస్, నీకు కూడా ఈ వరాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? నువ్వు విశ్వసించగలిగితే, ఆయన నామములో నువ్వు జ్ఞానస్నానం పొందగలిగితే, ఆయన నిజదేవుడిని అంగీకరించగలిగితే, నీకు కూడా దేవుడిస్తున్న వరాలు ఏమిటంటే అద్భుత శక్తులు కలిగి ఉంటారు. నా నామమున దయ్యాలను వెళ్ళగొడతారు, అన్య భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ప్రాణాపాయమైనది ఏది తాగినా వారికి ఏమీ కాదు, రోగులపై హస్తాలను ఉంచిన వారు స్వస్థత పొందుతారు. ఇది ప్రతి క్రైస్తవుడు చేయగలిగినటువంటి గొప్ప దీవెన ప్రియులారా. యేసు ప్రభు గొప్ప అద్భుత వరాలు మనకిస్తున్నాడు. వీటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటట? అన్య భాషలలో మాట్లాడతాం, నెంబర్ 1. రెండవది దయ్యాలను వెళ్ళగొట్టడం, పాములను ఎత్తి పట్టుకోవటం. ఈ రెండు ఒక్క రెండు ప్రియులారా, దయ్యాలను వెళ్ళగొట్టడం, పాములను ఎత్తి పట్టుకోవటం. మూడవది ప్రియులారా, ప్రాణాపాయం అనేటిది ఏది తాగినా కానీ ఏమీ జరగదు. చివరిగా రోగులపై హస్తాలను ఉంచితే వారు స్వస్థత పొందుతారు. ప్రియులారా, స్వస్థత వరం అనేటువంటిది గురువులకు మాత్రమే కాదండి. నేను గురువునేనా కానీ చెప్తున్నాను, దేవుడు నీకు కూడా ఇవ్వచ్చు ఆ వరాన్ని. క్రైస్తవుడిగా నీకు కూడా ఇస్తాడు. భక్తితో, విశ్వాసముతో ప్రార్థనా జీవితాన్ని జీవించగలిగితే నీకు కూడా దేవుడు ఈ వరాన్ని ఇస్తాడు. అవును ప్రియులారా, ఈ రోజున మనం ఈ మోక్షారోహణ పండగ రోజున 4 ముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, అతి ముఖ్యమైనటువంటిది, ఆయన పరలోకానికి వెళుతున్నాడు, తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన సదాకాలము అందరి మీద కూడా, సకల మానవాళి మీద, భూపర పాతాళ లోకాల మీద కూడా రాజ్యపాలన చేయబోతున్నాడు. ఈ రోజున జరిగినటువంటి వాస్తవం. రెండవది ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో మనందరి మీద ఒక బాధ్యత ఉంచుతున్నాడు యేసు ప్రభు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నా నామం పేరిట పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం ఇవ్వమంటున్నాడు. మూడవది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రియులకు, దేవుని బిడ్డలారా, విశ్వసించటం మాత్రమే సరిపోదు, జ్ఞానస్నానాన్ని పొందాలి. దేవుని యొక్క ముద్రను మనం స్వీకరించాలి, అప్పుడే పరిపూర్ణమైన రక్షణ. ఇక నాలుగవది, ఎవరైతే విశ్వసించి జ్ఞానస్నానం పొందుతారో అద్భుత శక్తులను కలిగి ఉంటారు, అద్భుతమైన వరాలను పొందుకుంటారు. ఒకవైపున యేసు ప్రభు మోక్షారోహణమవుతూ, నీవు నన్ను విశ్వసిస్తే, నా వాక్యానుసారముగా జీవిస్తే, బిడా నీకు కూడా నా మహిమలో భాగాన్ని ఇస్తానని పలుకుతున్నాడు. ఈనాడు ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఆయన పట్టాభిషేకాన్ని పొందుతుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఆ క్రీస్తు రాజుకి, ఆ రాజులకు రాజుకి, మరణాన్ని గెలిచి దేవుని కుడి ప్రక్కన సింహాసనాసనుడైనటువంటి సకల లోకాలకు రాజుకి మనము జయ జయ ద్వానాలు చెల్లించుదాం ప్రియులారా. ఆ క్రీస్తుని గురించి అందరికీ చాటి చెప్పుదాం. ఆ క్రీస్తు నామములో జ్ఞానస్నానాన్ని పొందుకోవడానికి, ఆ జ్ఞానస్నానానికి తగినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చే అద్భుత శక్తుల ద్వారా 10 మందికి మేలుకరంగా, దీవెనకరంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ బిడ్డ, చివరిగా నేను నీతో చెప్పే మాట ఏమిటి అంటే, ఇదిగో దేవుడు నీకు కూడా వరాన్ని ఇస్తున్నాడు, నీకు కూడా అద్భుత శక్తులను ఇస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, ప్రార్థన చేయి, దేవుని వేడుకో, దేవుని వరాల కొరకై, తాళంతుల కొరకై.
ప్రార్థన చేసుకుందాం పిల్లారా. ఈ రోజున ప్రత్యేకంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయమునటు ఒక కుర్రవాడు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ప్రార్థన చేయమని వారి యొక్క తల్లి నన్ను అడగటం జరిగింది. రెండవది పసిపాప, ఒక చిన్న పాప, చాలా చిన్న పాప, 4-5 సంవత్సరాల లోబున్నట్టు పాప, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఇవి ప్రధానమైన ఉద్దేశాలు ప్రియులారా. ఒక వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో తన భార్య కొరకే ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీలో చాలామంది నన్ను అడుగుతున్న నా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకై ప్రార్థన చేస్తాను. కానీ ఈ ఉద్దేశాల కొరకై, మనందరి ఉద్దేశాల కొరకై తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మేమందరము కూడా యావత్ కథోలిక స్త్రీ సభ నీ యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అవును ప్రభువా, నువ్వు మరణాన్ని గెలిచిన తర్వాత శిష్యులతో పాటు 40 దినాల పాటు ఉన్నావు. నీవు సజీవుడని నిరూపించుకున్నావు. ఆ తరువాత ఇదిగో దైవ రాజ్యాన్ని గురించిన మిగిలినటువంటి సత్య సువార్తను బోధించావు వారికి. ఈనాడు నీ తండ్రి సమక్షానికి నీవెక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. నీవు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నాయన. నీకే మహిమ, ఘనత, ఆరాధన ఎల్లవేళలా కలుగునుగాక తండ్రి. ఈనాడు ప్రభువా, ఇంత గొప్ప మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. ఎంతోమంది మా కొరకే ప్రార్థన చేయమని ఈ యొక్క మెసేజ్ల ద్వారా వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, కోరికలను ప్రభువా మరి ఈ యొక్క యూట్యూబ్ కింద రాస్తూ ఉండగా వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున ఉద్దేశించిన ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది ప్రభువా, యవన ప్రాయములను కుర్రవాడికి, అతనికి పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి తండ్రి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంటే ఆ చిన్నారి పాపను ప్రభువా నీ బంగారు హస్తాలతో కాపాడండి తండ్రి. భార్యకు క్యాన్సర్తో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి కొరకే ప్రార్థన చేయమంటుండగా ఆ భార్యను దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనే ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి వారి ఉద్దేశాలను, తలంపులను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.